హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఇది ఎప్పటి నుంచో చేద్దామని పెండింగ్ ఉన్న వీడియో. అప్పటికి కొన్ని దాచేసాను, కొన్ని ఇచ్చేసాను, కొన్ని పోగొట్టేసింది హరిని. సో టైటిల్ చూసేసారు కదా, ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాగ్స్ కలెక్షన్. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేశాక చూడాలి హరిని బ్యాగ్స్ ఎన్ని ఉంటాయి, నావే ఎన్ని ఉంటాయని. బేసికల్ గా నాకు బ్యాగ్స్ కలెక్షన్ చేయండి అని చాలా మంది అడిగారు, అండ్ ఫుట్వేర్ కలెక్షన్ కూడా చేయమన్నారు. అన్ని ఎక్కడున్నాయి నా దగ్గర, బట్ మొన్న సర్దేటప్పుడు అనుకున్నా ఇన్ని ఉన్నాయా, అసలు చూస్తే కనపడవు, బట్ సర్దేటప్పుడు ఇన్ని ఉన్నాయా అని అనిపిస్తుంది. ఏంటంటే మనము ఆ ఫ్లో మోస్ట్లీ నేను హరినికి సంబంధించిన బ్యాగ్స్ అవి మనకి నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా, అక్కడ తీసుకునేదాన్ని. అండ్ పిల్లలకి షూస్ కూడా అక్కడ తీసుకునేదాన్ని. అంటే ఫ్యాన్సీవి, రెగ్యులర్ గా వేసేవి కాదు. ఏదైనా మనం బర్త్డే పార్టీస్ కూడా ఏదైనా ఫంక్షన్ కి అట్లా వెళ్ళి రావడానికి వేయడానికి కొన్ని ఫ్యాన్సీ షూస్ అక్కడ బాగుంటాయి, అండ్ ప్రైస్ కూడా చాలా బడ్జెట్ లో ఉంటాయి. కాబట్టి అక్కడ నుమాయిష్ లో షాపింగ్ చేసేదాన్ని. ఈసారి కూడా ఐఎమ్ ఎక్సైటెడ్, చూడాలి. ఈసారి గుడ్డుతో వెళ్తాను, కానీ వాడు ఈ మధ్య అసలు వినట్లేదు, అల్లరి ఎక్కువ చేస్తున్నాడు. అండ్ అసలు ఒక్క చోట ఉండట్లేదు. నేను ఎక్కడుంటే నా వెనక ఏమంటారు, హచ్ డాగ్ ది యాడ్ వచ్చేది చూడండి, అలా వోడాఫోన్ వచ్చేది చూడండి, వేరేవే యూ గో నెట్వర్క్ ఫాలోవర్స్ లాగా, వేరేవర్ ఐ గో మేధాంష్ ఫాలోస్ అనమాట. సో ఇట్స్ హ్యాపెనింగ్. సో ఇది అన్బాక్స్ చేద్దాం. అండ్ కొన్ని బ్రాండెడ్ బ్యాగ్స్ ఉన్నాయి, బట్ నాట్ సో మెనీ, బికాస్ నాకు బ్రాండెడ్ బ్యాగ్స్ కి కానివ్వండి అంత పెట్టాలనిపించదు, జెన్యూన్ గా చెప్తున్నాను. బికాస్ ఐ ఫీల్ లైక్ ఇది ఏముంది, అదైతే మనం ఒకసారి వేసుకోగలుగుతాం అంత డబ్బులు పెట్టి, బట్ మనకి లగ్జరీ వైజ్ చూసుకుంటే ఒకటో రెండో ఉంటే సరిపోతుంది. అది కూడా మనం అఫోర్డ్ చేయగలిగితే, లేదంటే లేకపోయినా పర్వాలేదు, ఇవైనా 10 కొనుక్కొని 10 సార్లు కొత్తగా వేసుకోవచ్చు అన్నది నా ఫీలింగ్. సో అలా అన్నప్పుడు నేను ఏం చేస్తాను, నేను ప్రత్యేకంగా అయితే కొను, ఎవరైనా గిఫ్ట్ ఇస్తే తీసుకుంటాను. సో అలా వచ్చినవి నా దగ్గర ఉన్నాయన్నమాట. సో బ్రాండెడ్ బ్యాగ్స్ నేను ఎందుకు పెట్టను అంటే, దాని బదులు ఏదైనా గోల్డ్ కొనుక్కుందాము అట్లా మెంటాలిటీ అనమాట నాది. సో సమ్ పీపుల్ ఉంటారు నాకు కనెక్ట్ అయ్యే వాళ్ళు, ఎందుకు బ్రాండెడ్ కి అంత పెట్టడం, దాని బదులు ఇది కొనుక్కోవచ్చు, ఈ వస్తువు కొనుక్కోవచ్చు, ఇలా గుర్తుగా ఉంటుంది కదా, అదైతే మనం 2 సార్లు వాడాక కబోర్డ్ లోనే ఉంటుంది కదా అనేసి అనిపిస్తుంది. బట్ కొంతమందికి ఆ కలెక్షన్ కూడా ఇష్టం ఉంటుంది, లైక్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటారు కాబట్టి కొంతమందికి బ్రాండెడ్సే ఇష్టం ఉంటుంది, కొంతమందికి నార్మల్ కూడా ఇష్టం ఉంటుంది, కొంతమందికి మిక్స్డ్ లైక్ మీ. సో మొన్న నాకు శివ ఎప్పుడు మేము సింగపూర్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ సర్ప్రైజ్ గా ఎంకే స్టోర్ లో అక్కడ ఆఫర్ ఉందని చెప్పేసి ఒకటి నేను ఇలా చూసానని నచ్చితే కొనేశారు. ఇంతకుముందు మేము యూఎస్ వెళ్ళినప్పుడు కూడా అప్పుడు కూడా కొనిచ్చారనమాట. అది నేను యాక్చువల్లీ ఒక ఫ్రెండ్ కి ఇచ్చాను, తను పోగొట్టేసింది. అప్పటి నుంచి నాకు ఏదైనా శివ కొనియాలని అంటే చాలా వార్నింగ్ ఇస్తాడనమాట, నేను కొనివ్వను నీకు, నువ్వు పోగొట్టేస్తావు అనేసి అని అంటే. సో అలా మిగతాది నా బ్రదర్ ఒకటి తీసుకొచ్చారు, అండ్ వేరే ఫ్రెండ్స్ ఒకటి గిఫ్ట్ చేశారు, అలా ఉందన్నమాట. ఇది ఇక్కడ ఉన్నవి కదా, ఇవన్నీ రీసెంట్ గా ఉన్నవి. ఈ చిన్నవి ఎంత బాగుంటాయి చూడండి, గర్ల్ బేబీస్ ఉన్న మదర్ కి అర్థం అవుతాయి ఇవన్నీ. సో ఇట్లా పిల్లలు బర్త్డే పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఇప్పుడు కొన్నవి కాదు, హరినికి ఒక 5 years అంటే ఆ ఏజ్ టైం పీరియడ్ నుంచి కొన్నవి. అప్పుడు తను బర్త్డేకి వెళ్ళినప్పుడు ఇలా ఫ్రాక్ మీద వేసుకొని దీంట్లో ఒక కర్చీఫ్, ఒక లిప్ బామ్ అలా పెట్టుకుని వెళ్ళేవి. ఒక్క నిమిషం నేను షాక్ అయ్యానండి. షాక్ అయ్యారా అన్నట్టు, ఏంటిది డబ్బులు పెట్టుకుంది ఎక్కడి నుంచి అనుకున్నా. ఫేక్ నోట్స్, ఇదిగోండి, చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫేక్ నోట్స్. ఒక్క నిమిషం నేను సర్ప్రైజ్ అయ్యాను, వాట్ ఈస్ దిస్, ఏంటి డబ్బులు పెట్టుకుందా అనేసి. ఏమైనా దొరుకుతాయా అన్నట్టు చూసాను. బాగున్నాయి కదా, మా చిన్నప్పుడు ఇన్ని లేవు. ఏది అమ్మ వాళ్ళు వాడేసి మిగిలేసి పడేసినవి పక్కన. ఎస్పెషల్లీ యూ రిమెంబర్ యూ గైస్, లైక్ మనం జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు ఒక పర్స్ ఇస్తారు చూడండి, ఆ పర్స్ ఉండేది వాళ్ళ దగ్గర కూడా. సో ఇలా నాకు ఇది నచ్చింది. ఇది రీసెంట్గా కొన్నా, ఇది నాట్ హరిని చైల్డ్హుడ్ది కాదు, ఇది ఏదో. సో ఇవి 2 రకాలుగా వాడుకోవచ్చు, ఇలా లాంగ్ స్లింగ్ బ్యాగ్ లాగా, లేదంటే ఇప్పుడు. అండ్ ఇది లాస్ట్ టైం మేఘ్నాక నాకు విష్ణుకి యూఎస్ నుంచి తీసుకొచ్చారు. ఏమేం పెట్టేసుకుంది, నా బ్యాగ్స్ కూడా తీసేసుకుంటుంది అన్నీ. ఏందండి ఇది, హరినికి కలర్స్, డైరీలు, స్టిక్కర్స్, ఇవి ఎంత పిచ్చి అంటే నేను నిజంగా చెప్పలేను. దీంట్లో ఫోన్ ఉన్న సంగతి నాకు తెలీదు. ఇది ఇంట్లో ఒక స్పేర్ ఫోన్ అనమాట. అంటే మొన్న రీసెంట్గా ఒక బర్త్డేకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళింది. లెట్స్ అన్బాక్స్ దిస్, తర్వాత టుగెదర్ విల్ టాక్. ఇది కూడా నాకు సగం ఉన్న బ్యాగులు మేఘ్నాకనే తీసుకొచ్చింది, నేను చూపిస్తాను. ఇది అక్క వాళ్ళు ఏదో డొమెస్టిక్ ట్రిప్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్ గుర్తు రావట్లేదు, గోవా అనుకుంటా. బట్ ఎంత బాగుంది కదా ఇది. ఇది కూడా నాకు నచ్చింది చూడండి, హరినిదే. అబ్బో, నేను ఒక మాస్క్ పెట్టుకుంది, హరిని మాస్క్ ఇది.
వాడింది మళ్ళీ వాడేసింది నేను పెట్టుకున్నాను అనుకుంటారేమో. మళ్ళీ ఒకసారి వాషింగ్ వేసేస్తే ఇది కూడా ఒక క్యూట్ బ్యాగ్. బ్లాక్స్లో ఎక్కువ ఉంటాయి. ఇది నేను ఎక్కడో షాపింగ్కి వెళ్ళాను గైస్. నేను అది బట్టలు కొనుక్కుంటే నాకు ఇది ఆఫర్లో వచ్చింది అనమాట, ఫరెవర్ 21 స్టోర్లో. బట్ నేను ఇది ఎందుకు తెచ్చానో కూడా నాకు గుర్తు రావట్లేదు. అంటే ఇది ఆఫర్లో వచ్చింది, బట్టలన్నీ తీసుకుంటే ఏదో డిస్కౌంట్లో లైక్ ఇంత షాపింగ్ చేస్తే మీరు ఒక 100-200 ఇస్తే ఇలా ఇస్తాము అని చెప్తారు కదా, సో అందులో తీసుకొచ్చింది ఇది. బట్ ఇప్పుడు దాకా వాడలేదు. ఇది వాడాల్సి వస్తే ఎలా వేసుకోవాలరా, ఎలా వేసుకోవాలి ఇది అసలు ఎలా అని కొన్నానో నాకు తెలియదు. బట్ మనకేంటంటే ఆఫర్ ఉంది, చలో ఫ్రీగా వచ్చేస్తుంది అని అంటే కొనేస్తా. అండ్ దిస్ ఇస్ పాపిట్ బ్యాగ్ అగైన్. చెప్తున్నాను కదా ఇలాంటివి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. అన్ని బ్యాగ్స్లో నాకు ఏవేవో దొరికేలాగా ఉన్నాయి. లెట్స్ సి. ఇది విష్ణు తీసుకొచ్చింది. విష్ణు అని అంటే మేఘ్నాకినా గుర్తు రావట్లేదు. సో ఇద్దరు ఎవరో తెచ్చారు ఈ బ్యాగ్స్ రెండు. ఇది ఇంకా ఇది మేఘ్నాక తీసుకొచ్చారు ఫ్రమ్ గోవా. కొంచెం ఎస్థెటిక్ ఉంటుంది గోవా కాబట్టి, ఆ బీచ్ వైబ్స్ అవి ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ మై ఫేవరెట్ బ్యాగ్. నేను ఇది భామా ఎంపోరియో విజయవాడలో కొనుక్కున్నాను అన్నమాట. కొనుక్కుందే మళ్ళీ ప్రమోషన్ కాదు, చెప్తున్నానని చెప్పి. భామా ఎంపోరియో షాపింగ్కి నేను అక్కడ విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ గుడి దగ్గరికి వెళ్తే నాకు ఈ బ్యాగ్ నచ్చింది. ఎందుకు నచ్చిందంటే, సో దిస్ ఈజ్ ద బ్యాగ్, టెలిఫోన్ బ్యాగ్. మనం ఇది యాక్చువల్లీ ఫోన్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఫోన్కి కనెక్ట్ చేసేసి ఒకవేళ మనకి కాల్ వస్తే మనం ఫోన్ తీసి మాట్లాడాల్సిన అవసరం లేదు. జస్ట్ యూ క్యాన్ హలో అని మాట్లాడుకోవచ్చు. సో ఇది కొనుక్కున్నాను కానీ ఇప్పుడు దాకా వాడలేదు. ఓ మై గాడ్, సో ఐ హ్యావ్ టు యూజ్ దిస్ బ్యాగ్. చాలా బాగుంది కదా, ఎలా ఉంది చెప్పండి, మీరు చెప్పండి ఎలా ఉందో. సో ఇది నేను విజయవాడ భామా ఎంపోరియోలో కొనుక్కున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా పెట్టేశారు భామా ఎంపోరియో. అండ్ బ్యాగ్స్ కలెక్షన్ చాలా చాలా బాగుంటుంది. అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది. ఈ ప్రైస్ కూడా నాకు గుర్తులేదు, బట్ చాలా అఫోర్డబుల్గా వచ్చింది. నాకైతే దిశవా కొనిచ్చారు, బాగుంది కదా. సో ఇవి హరినికి బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి చూడండి, వాటిలో వచ్చిన బ్యాగ్స్. ఇప్పుడు తవ్వే కొద్దీ ఇన్ని ఉన్నాయో అనిపిస్తుంది. ఇంకా కొన్ని నేను పైన అట్టకలు పడేసాను, ఎప్పుడైనా కుదిరితే అవి కూడా అన్ని కలిపి లేటర్ చేద్దాం. సో ఇవి నా దగ్గర ఇలాంటి పౌచ్ ఉందా, మొన్న కూడా ఇంకోటి కొనుక్కున్నా. సో నాకు బేసిక్గా లిప్స్టిక్ పౌచెస్ ఇలా బ్లింగీగా ఉంటే నచ్చుతుంది. అండ్ సమ్ టైమ్స్ మనం ఓన్లీ ఫోన్ ఏమంటారు లిప్ బామ్ లిప్స్టిక్ అలా క్యారీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది వెస్టర్న్ అవుట్ఫిట్స్లో అని చెప్పి ఇలా ఎక్కడో కొన్నా, గుర్తులేదు. చిన్న ఒక ట్రావెలింగ్ బ్యాగ్ లాంటిది నేను యూజ్ చేసేదాన్ని హరిని చిన్నప్పుడు. బట్ నా హరినికి యూజ్ అవుతుంది బికాజ్ అది కొంచెం పెద్ద అయిపోయింది కాబట్టి షీఈస్ క్యారింగ్ దిస్ బ్యాగ్. నెక్స్ట్ ఓ మై గాడ్, ఇది నా టచ్ బ్యాగ్ ఉండే మొత్తం వాడిపోయి వాలిపోయింది. వాషింగ్కి వేద్దాం. అప్పుడు షూట్స్ చేసేదాన్ని కదా, అప్పుడు టచ్ బ్యాగ్ ఉండింది అనమాట. ఇది లూయి విటాన్ హ్యాండ్ వ్యాలెట్ అనమాట. ఇది నాకు నా పెళ్ళికి ముందు మా ఫ్రెండ్స్ వాళ్ళు దుబాయ్ నుంచి వచ్చినప్పుడు నాకు తీసుకొచ్చారు. నాకు అప్పుడు నిజంగా లూయి విటాన్ ఒక బ్రాండ్, ఇది పెద్ద బ్రాండ్, చాలా కాస్ట్లీ ఉంటుంది, అసలు ఏమీ అంత ఐడియా లేదు అప్పుడు. ఐ మీన్ ఆఫ్టర్ 10th or ఇంటర్ టైంలో అనమాట. సో ఆ ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు ఒక గోల్డ్ పెండెంట్స్ అన్న చైన్ విత్ ఇయర్ రింగ్స్ అది తెచ్చారు, బాగుంది. దాంతో పాటు ఇది అండ్ పర్ఫ్యూమ్స్ కూడా తెస్తే, ఏంటి వీళ్ళు ఇలా తీసుకొచ్చారు అసలు ఏంటి అని చెప్పి పెద్దగా అసలు పట్టించుకోలేదు. లేటర్ ఆన్ దీని విలువ నాకు ఎప్పుడు తెలిసింది. ఓ మై గాడ్, ఇది లూయి విటాన్ అంటే ఎంత కాస్ట్లీ అనేసి లేటర్ అర్థమైంది. అంత కాస్ట్లీ వాళ్ళు అప్పుడు తెస్తే కనీసం నేను పట్టించుకోలేదా అనేసి అని అనుకున్నాను. సమ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండే, సో అందుకే ఇది ఇప్పటికీ నేను అలా సేవ్ చేసుకున్నాను అనమాట. దీంట్లో నా దగ్గర ఓల్డ్ 1 రూపీ నోట్ అండ్ ఓల్డ్ 10 రూపీ నోట్స్ అలా కొన్ని ఏవో దాచుకున్నాను ఇందులో. అయ్యో చినిగిపోతున్నాయి. ఇంకా 50 రూపీస్ కూడా ఉంది. ఓ మై గాడ్, ఐమ్ హ్యావింగ్ సో మెనీ ఓల్డ్ నోట్స్ రే. 50 రూపీస్ పాత 50 రూపాయలు. సో ఇలా నేను దాచుకున్నాను అనమాట. మలేషియాది 10 రింగిట్స్ కూడా ఉన్నాయి. ఇది కాకుండా ఏమో ఉన్నాయి. సో దీని విలువ నాకు తెలిసినప్పుడు తర్వాత అవును దాచుకోవాలి అని చెప్పి దాచుకున్నాను. మా ఆయన స్కూల్ డేస్ ఫోటో. సో ఇది నా దగ్గర ఉన్న బ్రాండ్స్ అన్నిట్లో పెద్ద బ్రాండ్ వ్యాలెట్. సో ఇది దుబాయ్ నుంచి తీసుకొచ్చారు. అండ్ ఇది YSL, ఇది కూడా ఎవరో ఫ్రెండ్ తెచ్చారా, ఇది కూడా ఒక ఫ్రెండ్ తీసుకొచ్చింది అమ్మాయి. సో స్లింగ్ బ్యాగ్స్ నాకు ఎక్కువ ఇష్టం. కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లలతోటి నేను బయటికి వెళ్ళినప్పుడు స్లింగ్ బ్యాగ్ వేసుకెళ్తే దాంట్లో ఏం పడతాయి, దీంట్లో ఒక పర్ఫ్యూమ్ దొరికింది, హమాస్ అంటాం, చిన్నది. ఇది నా బర్త్డేకి ఈ ఇయర్ కాకుండా బిఫోర్ ఇయర్ అనుకుంటా ఒక ఆంటీ వాళ్ళు గిఫ్ట్ చేశారు. నైస్ రైట్. దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆల్సో. ఇప్పుడు దాకా వాడలేదు గైస్, ఇప్పుడు వాడాలి. కనీసం నేను ఇదిగోండి గిఫ్ట్ వచ్చింది చూసి అలా పెట్టేశాను అన్బాక్సింగ్ చేసి. ఇప్పుడు నెక్స్ట్
అంటే పిల్లలు చిన్నగా ఉన్నారు, నేను ఇవన్నీ ఇప్పుడు వేసుకొని ఎక్కడికి వెళ్ళేలాగా లేదు కాబట్టి అలా. వన్స్ నేను డైపర్ బ్యాగ్ పక్కకి పెట్టేశాను అనుకోండి, ఈ బ్యాగ్స్ కొన్ని పనులు చెప్పేస్తా. సో ఇవి బ్యాగిచ్, ఇది నేను ఎక్కడో కొనుక్కున్నాను, గుర్తులేదు. బట్ ఇదేంటంటే శారీస్ మీద ఇలా మనము క్యారీ చేయడానికి క్లచ్ లాగా బాగుంటుంది. ఆ క్లచ్ కాకుండా మనము ఇలా వేసుకోవాలి అనుకుంటే ఇలా వేసుకోవచ్చు. చార్మినార్ లో కొన్నాను అనుకుంటా. అరే లాస్ట్ టైం కూడా ఒక సిల్వర్ బ్యాగ్ కొన్నాను, అది ఎక్కడ ఉందో. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఒక బ్యాగ్, ఇది హరిణికి ఎక్కడో కొన్నా. ఎన్ని ఉన్నాయి అసలు, నేనే షాక్ అవుతున్నా. తీసే కొద్దికి వస్తున్నాయి తవ్వకాల్లోంచి అన్నట్టు. ఇది ఒక ఏమంటారు ఇక్కడ హిప్ బ్యాగ్ లాగా, ఇది ఒక వేస్ట్ బ్యాగ్ లాగా, వేస్ట్ కి ఇలా కట్టుకుంటాం కదా అలా. సో ఇది అప్పుడు ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు ఇలా యంగ్ ఏజ్ లో, ఐ మీన్ లైక్ ఇప్పుడు కూడా యంగే అనుకోండి, కాకపోతే ఇంకా 2 పిల్లలు పుట్టక ముందు ఏదైనా ట్రిప్ కి వెళ్ళినప్పుడు అలా ఒక వేస్ట్ బ్యాగ్ లాగా అలా వేసుకోవడానికి. లేటర్ ఇది మన అసిస్టెంట్ షూట్ స్పాట్ లో మనకి హెల్ప్ చేయడానికి పెట్టుకోవడానికి యూజ్ అయ్యేది అనమాట అది. అండ్ దీస్ ఆర్ అనదర్ 2 slings. ఐ గాట్ ఇట్ ఫ్రమ్ నాంపల్లి ఎగ్జిబిషన్ ఓన్లీ. ఐ డోంట్ రిమెంబర్ ఇయర్, బట్ నేను చాలా రేర్ గా వాడతాను కాబట్టి నా దగ్గర కొంచెం నీట్ గా ఉంటాయి అన్నమాట. నేను చాలా జాగ్రత్తగా పెడతాను, సో తొందరగా పాడవ్వవు, అంటే నీట్ మెయింటెనెన్స్ చేస్తాను. ఇవన్నీ కూడా మధ్య మధ్యలో తీసి పెడుతూ ఉంటాను, లేకపోతే అవేమంటారు ఆ మాయిస్ కి పిచ్చిగా అయిపోతాయి కదా, స్మెల్ కూడా వస్తుంది కదా. అండ్ అవేం రాకుండా కూడా అవేదో వేస్తారు కదా సిలికాన్ బ్యాగ్స్ లాంటివి చిన్న చిన్న, అవి కూడా వేసి ఉంచుతా. ఇది అక్కడ వచ్చింది బర్త్డే రిటర్న్ గిఫ్ట్ గైస్. ఆడపిల్లలకి ఎన్ని ఉంటాయో కదండి. దిస్ ఇస్ అనదర్ మై ఫేవరెట్ బ్యాగ్. ఐ గాట్ ఇట్ ఫ్రమ్ ఇన్ ఆర్బిట్ మాల్. ఏదో నార్మలే కానీ ఏదో లైక్ Forever 21 ఆ కైండ్ ఏదో బ్రాండ్ ది. సో దీనికి 2 ఇచ్చాడు అనమాట. ఒకటి చిన్నగా ఏమంటారు షోల్డర్ బ్యాగ్ లాగా వేసుకోవడానికి వన్ సైడ్, లేదంటే వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ లైక్ స్లింగ్ బ్యాగ్. బ్లాక్. సో బ్లాక్ ఎందుకంటే బ్లాక్ ఎక్కువ అన్నిటి మీద యూజ్ అవుతుంది, వెస్టర్న్ అవుట్ఫిట్స్ మీద అని చెప్పి చాలా బ్లాక్సే ఉన్నాయి. ఇది కూడా వాడలేదు, కొన్నాను కానీ వాడాలి. ఇది శారీస్ మీద ఏదన్నా వెస్టర్న్ వాటి మీద బాగుంటాయి కదా స్లింగ్ది. ఇది మేము ముంబై వెళ్ళినప్పుడు, ఢిల్లీ వెళ్ళినప్పుడు కొన్నాం. సో నాకు పెద్దగా ఇట్లా షోల్డర్ బ్యాగ్స్ నచ్చవు, కానీ నేను ఇది ఒక చెప్పులకి మ్యాచింగ్ అన్నట్టు కొనుక్కున్నా. దాని తర్వాత ఒక కోట్ కూడా కొన్నాను అనమాట. నాకు ఇది బాగా నచ్చింది. సో దిస్ వీ క్యాన్ యూజ్ ఇట్ యాజ్ లైక్ ఎ స్లింగ్ బ్యాగ్ ఆల్సో విత్ 1 pocket. ఇది జింజర్ బ్రాండ్ లో కొనుక్కున్నా. ఓన్లీ ఇలాగే వాడా, ఇది ఇప్పుడే ఓన్లీ ఇలాగే ఒకసారి వాడా, ఎప్పుడో 2 years బ్యాక్ శివ బర్త్డే. ప్రైస్ కూడా 2000 ఏమో అంతే, లోపల ట్యాగ్ ఉంది అందుకే చూస్ చేయాలి, కానీ వాడా. అయ్యో కలర్ బాగుంది కదా. సో ఇట్లా పాప్ కలర్స్ నాకు ఎక్కువ నచ్చుతాయి అన్నమాట. ఇలా ఇది హరిణిది ఒక చిన్న బ్యాగ్, ఏమంటారు డక్లెట్ లాంటి బ్యాగ్. ఇది ఇంకొక హ్యాండ్ బ్యాగ్, ఇది నాకు గిఫ్ట్ వచ్చిందనమాట. ఇది ఎవరు గిఫ్ట్ చేశారు? శివజ్యోతక్క గిఫ్ట్ చేసింది నాకు ఒకసారి. దేనికో గిఫ్ట్ చేశారు అబ్బా, శ్రీమంతానిక దేనికో గుర్తు రావట్లేదు. బట్ ఒకసారి తను ఏదో అకేషన్కి వచ్చినప్పుడు షీ గిఫ్టెడ్ మీ దిస్ బ్యాగ్. ఇంకా వాడలేదు ఇప్పుడు దాకా, వాడాలి. సో ఇప్పుడు తీస్తే ఓకే ఈ బ్యాగ్స్ అన్ని వాడాలి కదా మనం అనేసి అలా అనిపిస్తుంది నాకు. చెప్పాను కదా ఇంకా కొన్ని ఎక్కడో దాచానని చెప్పి. అండ్ మళ్ళీ మీరు తర్వాత దీని గురించి ఇక్కడ అడుగుతారేమో చెప్పేస్తున్నాను. ఇది ఐకియాలో తీసుకున్నాను. దిస్ ఇస్ లైక్ ఫోల్డబుల్, మొత్తం మనం ఇలా ఫోల్డ్ చేసేయచ్చు, క్లోజ్ చేసేయచ్చు, ఇవన్నీ సైడ్స్ అన్ని తీసేసి అలా అన్నమాట. సో దీంట్లో నాకు ఇట్లా అసెంబుల్ చేసుకోవడానికి ఈజీ ఉంది కదా. ఇది కూడా నేను జైపూర్లో కొన్నా. అండ్ పెద్దవి కూడా కొన్నాను కొన్ని గిఫ్టింగ్కి. ఎక్కువ నేను వాడేవే ఉంచుకుంటాను, రిమైనింగ్ అలా ఉంచుకోను. ఇది హరిణికి ఎక్కడో రిటర్న్ గిఫ్ట్ వచ్చిందనమాట. దీంట్లో స్టఫ్ అంతా కూడా నేను తీయనివ్వలేదు. నేను వెళ్ళిపోతాను గైస్, గర్ల్ స్టఫ్ తీయనివ్వలేదు నేను, ఎందుకంటే తీస్తే ఇంకా నింపుతూనే ఉంటుంది. సో తీయొద్దు, ఇది ఎవరికైనా మనం ఇవ్వడానికి ఉంటుంది, నీ దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి దాన్ని కన్విన్స్ చేశాను అనమాట. ఇది మొన్న హరిణికి ఏదో బర్త్డేలో వచ్చింది. ఇది మేధాంష్ది. అండ్ ఇది హరిణికి రాయన్ బర్త్డేలో హరిణిది, ఇది మేధాంష్ది. దీంట్లో కూడా ఏవో ఉన్నాయి, స్కెచ్ పెన్స్, పెన్సిల్స్, సమ్ చాక్. సో ఇప్పుడు మనకు అవసరం అంటే తీసి వాడతాం, అవసరం లేకపోతే నేను అస్సలు ఓపెన్ కూడా చేయనివ్వను అన్నమాట. సో ఇది అండ్ ఇది నాది హరిణి పుట్టక ముందు నుంచి ఒక బ్యాక్ ప్యాక్ లాగా నేను దీన్ని వాడుకునేదాన్ని. సో నాకు ఇట్లా ఎక్కువ జిప్స్ అండ్ ఆర్గనైజర్స్ ఎక్కువ ఉంటే ఇష్టం అనమాట. సో అప్పుడు నేను శివ బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా వేరే ఊరు వెళ్తున్నామంటే ఎయిర్పోర్ట్ బ్యాగ్ కింద పెట్టుకునేదాన్ని, హ్యాండ్ బ్యాగ్ బదులు. పిల్లలు పుట్టక ముందు దీంట్లో ఐప్యాడ్ అని, ఇక్కడ మిగతా స్టఫ్ అని, మెడిసిన్స్ లాగా ఏదైనా ఎమర్జెన్సీకి కావాల్సినవని ఇలా సర్దుకునేదాన్ని. ఇప్పుడు మళ్ళీ
యూజువలీ నా కూతురు వాడుకుంటుంది ఈ బ్యాగ్. సో ఇట్లా చిన్నగా ఫ్రెండ్లీగా ఉంటుంది కదా అని. అండ్ చాలా రోజులు అయితే నేను డైపర్ బ్యాగ్గా కూడా యూజ్ చేశాను, ఈవెన్ ఇప్పుడు కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా బ్యాగ్స్. ఇందులో నా బ్యాగ్స్ లేవు గైస్, ఇంకా కొన్ని చెప్పాను కదా ఇప్పుడు నేను రెగ్యులర్గా వాడేవి ఒక 2-3 చాలా బ్యాగ్స్ ఉన్నాయి, అవి తీయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా టుగెదర్ చేయడానికి చూద్దాం. ఇప్పటికైతే నేను యాక్చువల్లీ వాడని బ్యాగ్, ఇవన్నీ కూడా ఏవి కూడా నేను వాడని బ్యాగ్స్ అనమాట. ఓన్లీ అకేషనల్గా హరిని వాడే బ్యాగ్స్. సో మీరు అడిగారని చెప్పి నేను బ్యాగ్స్ కలెక్షన్ చేశాను. బట్ ఫుట్వేర్ కలెక్షన్ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. బట్ వీలుంటే చేయగలిగితే ఎప్పుడైనా ఫ్యూచర్లో చేద్దాం. అండ్ ఐ రిమెంబర్ నేను శివ షూ కలెక్షన్ చేశాను కదా, దాని తర్వాత ఇంకా చాలా షూస్ యాడ్ చేశాను. ఎప్పుడైనా టుగెదర్ చేద్దాం అలా. సో ఇవన్నీ అలా బ్యాగ్స్ గర్ల్ బేబీస్ ఉంటే పెద్దయ్యాక వాళ్ళు వాడుకుంటారు. ఇవన్నీ కొంచెం అట్లా పెట్టుకోవచ్చు అనమాట, మనం ఏమంటారు దాచుకోవచ్చు. అండ్ ఇంకా 2 బ్యాగ్స్ ఉన్నాయి, చూపిస్తా. ఇది అయాన్ష్ 3rd బర్త్డేనో 4th బర్త్డేనో గుర్తులేదు, అప్పుడు హరినికి ఇచ్చారనమాట. అప్పుడు తీసేద్దామా అనుకున్నాను కానీ దాచా, ఎందుకంటే ఇప్పుడు మేధాంష్ వాడుకుంటారని చెప్పి. దీంట్లో కూడా ఏమో స్టఫ్ నింపింది నా కూతురు. ఇప్పుడు తీసాను అనుకుంటా, అబ్బా అమ్మ ఇది నా ఫేవరెట్, ఇది ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నాను తెలుసా అని ఓవర్ యాక్షన్ చేస్తుంది. కుదిరితే రాగా నా ఎక్స్ప్రెషన్ రికార్డ్ చేస్తా ఈ ఫోటో చూపించి. అండ్ ఇది చందమామ బర్త్డేకి హరినికి ఇచ్చారనమాట, విత్ కస్టమైజేషన్ నేమ్ హరిని అని ఉంటుంది చూడండి. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ టాయ్స్ అది పెట్టుకోవడానికి పిల్లలకి బాగుంటుంది. ఇది ఇంకొకటి ఒక ఏమంటారు న్యూడ్ కలర్ బ్యాగ్, ఎప్పుడో కొన్నా కానీ వాడలేదు అనుకుంటా, దేని మీదైనా మ్యాచ్ అవుతుంది టక్కునే యూజ్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు ఇవన్నీ నా కూతురు ఫ్యూచర్లో వాడుకుంటుంది అన్నట్టు అనిపిస్తుంది. ఇది ఒక హ్యాండ్ బ్యాగ్తో వచ్చింది, లైక్ తవ్వకాల నుంచి తీస్తారు కదా అలా, వాడలేదు ఎక్కువ. కానీ పాత బ్యాగ్ క్రిస్టియన్ డియోర్ది, డియోర్. దీంట్లో కూడా ఏమైనా పెట్టేశానా, కాకపోతే ఇవేంటంటే తొందరగా పాడవు, డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటాయి కొన్ని బ్రాండ్స్వి అలా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాగ్స్ కలెక్షన్. చేస్తాం బ్యాగ్స్ కలెక్షన్. బట్ నా దగ్గర ఉన్నవైతే నేను మీకు నీట్గా చూపించేశాను. ఇప్పుడు మీతో మాట్లాడాక మళ్ళీ నీట్గా నేను ఇందులో ఆర్గనైజ్గా సెట్ చేసేసాలి. అండ్ ఇందులో కొన్ని ఇలాంటివి ఉన్నాయి చూడండి, నిజంగా నాకు యూజ్ లేదు, రిపీటెడ్గా ఉన్నాయంటే నేను ఏం చేస్తానంటే హరిని ఫ్రెండ్స్ బర్త్డే పార్టీస్ అవుతాయి కదా వాళ్ళకి పంపిస్తానన్నమాట. సో ఇది మేము ఎలాగో అసలు వాడిని ఇవ్వను కాబట్టి అలాగే మంచిగా పంపించేస్తాను, సో దట్ మన దగ్గర ఉన్నవి మేనేజ్ చేయడానికి. మరి ఏం చేస్తాం, ఎక్కువ పెట్టుకొని కూడా అట్లా అనమాట. సో ఆడపిల్లలు ఉండే వాళ్ళకి ఇలా ఎక్కువ తెలుస్తుంది, అండ్ బాయ్స్కి కూడా ఏం తక్కువ లేదు. సో వాళ్ళకి చూడండి, ఇది మేధాంష్ బ్యాగ్, ఇది కూడా ఇప్పుడు మేధాంష్కి ఇచ్చేస్తా ఇలా. అండ్ మా అయాంష్ ఎక్కడికి వచ్చినా కూడా వాడి బ్యాగ్ వాడు తెచ్చుకుంటాడు తెలుసా, లైక్ తెచ్చుకొని వాడు కొంచెం స్టఫ్ తెచ్చుకుంటాడు, అందులో కలర్ పెన్సిల్స్, గేమ్స్, కార్స్ అట్లా. అండ్ హీ ఆల్సో షేర్స్ అనమాట. సో మెయిన్గా చిన్నపిల్లలు ఏంటంటే మనం ఫస్ట్ నేర్పించాల్సింది షేరింగ్. కొంతమంది పిల్లలు షేర్ చేయరు, కాకపోతే అది వాళ్ళ ఫాల్ట్ అని మనం చెప్పలేము, బట్ పేరెంట్స్గా మనం వాళ్ళకి అది చెప్పాలి, లైక్ వీ హ్యావ్ టు షేర్ అని చెప్పేసి. సో వీటి అన్నిట్లో మీకు ఏ బ్యాగ్ నచ్చింది ఎక్కువగా అనేది చెప్పండి కింద కమెంట్స్లో. సో ఐ హోప్ మీ అందరికి ఈ చిన్న చుట్కు వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. మా ఆయన ఈ వీడియో చూసాక నీకు ఏమైంది, ఇంట్లో కూర్చొని నీకు పిచ్చి ఎక్కుతుందా, బోరింగ్గా ఉందా, ఏమైనా సీజన్ చూడు, ఇలాంటివి ఎందుకు చేస్తున్నావు అని చెప్పి 100% తిడతాడు గైస్. బట్ ఐ డోంట్ మైండ్, బట్ ఐ లవ్ లైక్ ఇలా మీ అందరికి షేర్ చేసుకోవడంలో కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది. సో వీటి మధ్యలో నేను రెగ్యులర్గా వాడే బ్యాగ్స్ అవి పక్కకు పెట్టేశానని చెప్పాను కదా. అండ్ నేను మేము ఇక్కడ ఆగ్రా, జైపూర్ అట్లా ట్రిప్ వెళ్ళినప్పుడు అప్పుడు నేను అత్తయ్యకి క్యామెల్ స్కిన్ తో చేసిన బ్యాగ్ అని చెప్పి అక్కడ సేల్ చేస్తుండే అనమాట. అది తీసుకొచ్చాను. దాని డ్యూరబిలిటీ ఎంత బాగుందంటే, మేము హరినికి ఏజ్ ఆఫ్ 3 అప్పుడు ఏమో వెళ్ళాము ఆగ్రా తాజ్ మహల్ దగ్గర, అటు నుంచి మొత్తం ఆ ట్రయాంగిల్ ట్రిప్ వేసామన్నమాట. సో జైపూర్ వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ అమ్మారు ఆ బెల్ట్, బ్యాగ్ అని చెప్పి, చెప్పులు కూడా. సో బ్యాగ్స్ 2 తీసుకొచ్చాను, ఎంత బాగున్నాయి, ఇప్పటికీ అదే వాడతారు. సో కొన్ని అలా బాగుంటాయి అనమాట, మనకు అక్కడ తెలీదు, తెచ్చుకున్నాక అర్థం అవుతుంది. అవి పెద్ద కాస్ట్లీ కూడా ఉండవు, కాకపోతే కొంతమంది కొన్ని సెంటిమెంట్స్ కూడా ఉంటాయి కదా, అదే ఇప్పటికీ మార్చుకోరు. ఎందుకంటే నాకు ఆ బ్యాగ్ సెంటిమెంట్ అని చెప్తుంటారు. ఈవెన్ దాని జిప్స్ ఒక 2-3 సార్లు పోయినా కూడా అలా సెట్ చేసామన్నమాట. ఈ బ్యాగ్స్ అన్నిట్లో మీకు ఏ బ్యాగ్ నచ్చిందో కింద కమెంట్స్ లో తెలియచేయండి. ఐ హోప్ మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. వాట్సాప్ లో బై.